దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దెస్సమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం వైమానికుడు, పైలట్. ప్రియులారా, యేసే పరలోకానికి దారి చూపువాడు, పైలట్, బోధకుడు. ప్రియులారా, నేను దొంగ వలె వస్తానని ఆయన చెప్పాడు. పౌలు, పేతురు కూడా రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును అని చెప్పారు. ఎందుకు ఇలాగూ పాల్చబడిందో మనం గమనిస్తే, సాధారణంగా దొంగ ఏ సమయంలో వస్తాడు? అతను రాత్రిపూట అందరూ పండుకొన్న తరువాత ఎవరు ఊహించనప్పుడు వస్తాడు. ప్రియులారా, ఏ దొంగ అయినా ఫోన్ చేసి, సార్, మేడం, ఈరోజు 3 గంటలకు మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండండి అని చెబుతాడా? ప్రియులారా, ఎవరు చెప్పరు కదా. ఎవరు ఊహించనప్పుడు వస్తాడు. అదేవిధంగా యేసు ప్రభువారు మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనములో ఈ విధంగా చెప్పారు. ఆ దినము ఆ గడియ ఎవరికీ తెలియదు, పరలోకములో ఉండే దూతలకైనను కుమారునికైనను తెలియదు, కేవలము తండ్రికి మాత్రమే తెలియను అని. రెండవదిగా, దొంగ ఎందుకు వస్తాడు? పనికిరాని వస్తువులు దొంగిలించడానికి అయితే కాదు. అమూల్యమైన వస్తువులు, విలువైన వస్తువులు దొంగిలించడానికి వస్తాడు. అదేవిధంగా ప్రభు అయిన యేసు కూడా తన చేత విమోచింపబడిన ప్రశస్తమైన ప్రజల కొరకు మరియు కల్వరి శిలువలో గొప్ప వెల చెల్లించి కొన్న సంఘము అని పెండ్లి కుమార్తెను కొనిపోవుటకు వస్తాడు. ప్రియులారా, పెండ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో మిక్కిలి వేండ్రముతో లయమగును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-39 వచనాలు మనం గమనిస్తే, యేసు ఇలాగన్నారు, నోవాహు కాలంలో ఎలా ఉండెనో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అలాగ ఉండును. మనుష్యులు తినుచు త్రాగుచు ఆనందముగా ఉన్న సమయంలో ఒక్కసారిగా వరద వచ్చి వారిని ముంచివేశాను. కావున ఇలాగూ హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ దినమున ఏ గడియలో మనుష్య కుమారుడు వచ్చునో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండుడి. ప్రియులారా, మనము మెలకువ కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడటానికి సంసిద్ధులుగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును కుటుంబాన్ని దీవించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచాలి. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును నాయనా మీరు మాకందరికీ అనుగ్రహించినందులకే నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, దూరదేశాలు ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి.
నాయన చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, జ్ఞానము చేత నింపండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డల నిమిత్తం మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. కుటుంబాలను దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించుమని, దీన్ని దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.